పాడేదా ప్రభు నిన్ను కొనియేడదన్. దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ప్రభు మహాకృప చేత ప్రతి దినము మీ యోగ క్షేమాల కొరకై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నాం. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాతో పంచుకొని అందులో నుంచి విడుదల పొందాలని ప్రేమతో మనవిస్తున్నాం. నేటి దిన వాక్యమును చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా ఉండు గాని కిందివాడవుగా పొందవు. 12వ వచనం. నీవు అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు. దేవుని యొక్క మాటను మనం జాగ్రత్తగా విని ఆయన చెప్పినట్లు మనం చేస్తున్నప్పుడు అనేకులకు పైవారిగా ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. తలగా ఉంచుతా కానీ తోకగా ఉంచనని ప్రియ ప్రభు పలుకుతూ ఉంటున్నాడు. ఇంతకాలము నీ అవసరాల కొరకు, నీ అక్కర్ల కొరకు అనేకులకు నీ చేతును చాపి ఉన్నాను. ఈ ఉదయకాల శ్రమలో ప్రభు పలుకుతున్నమాట, నీవే అనేకులకు ఇచ్చేటట్లు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. కాబట్టి వాక్యం వింటున్న నా సహోదరి సహోదరు, ఇంతకాలం ప్రభు యొక్క మాటను సరిగా విననట్లయితే నేటి నుంచైనా ప్రభు మాట జాగ్రత్తగా వింటూ ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నడుచుకొను. అనేకులు పైవాడుగా ఉండదు, తోకగా కాకుండా తలగా ఉండునట్లు ప్రభు కార్యం చేస్తారు. అనేకులకు నీవు ఇచ్చినట్లు ప్రభు నిన్ను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఆ రీతిగా ముందుకు సాగుదాం. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన లేఖనాల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 14, 12 వచన ప్రకారంగా మీరు మాట్లాడిన విధానం కొరకు స్తోత్రాలు. ఇదిగో నిన్ను తలగా నిలుస్తామని తోకగా నియమించను, అనేకులను ఏలేవానిగా ఉంచుతా గాని అదిగో మరి ఏలుబడిలో నేను ఉంచుతానని చెప్తున్న తండ్రి స్తోత్రాలు. మాత్రమే కాకుండా నిన్ను అనేకులకు ఇచ్చే స్థితిలో ఉంచుతానని వాగ్దానం చేసిన మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలు ఇంతవరకు వారి అవసరాల కొరకు, వారి అక్కల కొరకు అనేకులకు చేతులు చాపి ఉన్నారే. ఏదైనా మీరు మాట్లాడినారు, నీవే అనేకులకు అప్పు ఇచ్చేటట్టు చేస్తానని మీరు మాట్లాడినారు. కాబట్టి ఆ మాట నీ బిడ్డల నాయన జీవితాల్లో నెరవేర్చమని అడుగుతున్నాను. అది నెరవేర్చబడాలంటే వారు నీ మాటలు జాగ్రత్తగా విని మీరు చెప్పినట్లు వారు చేసినప్పుడు నిజంగానే వారు అనేకులకు ఇచ్చే స్థితిలో మీరు ఉంచుతారు, అనేకులను ఏలే స్థితిలో ఉంచుతారు. తోకగా కాకుండా తలగా మీరు ఉన్నతమైన స్థితిలో మీరు ఉంచబోతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు సహాయం చూపండి, దయచూపుని అడుగుతున్నాం ప్రభు. ఆ రీతిగానే ప్రభు ఇంకా మీకు ఎవరైనా హృదయం మీకు దూరంగా ఉంటున్నారు, ఉదయకాల సమయంలో వారు మిమ్మల్ని హృదయంలో చేర్చుకొని సంపూర్ణంగా రక్షింపబడి మీ సన్నిధిలో సాగునట్లు సహాయం చూపండి. ఆ రీతిగానే అనారోగ్య పరిస్థితుల్లో ఎవరైతే ఉంటున్నారో జ్ఞాపకం చేసుకొని చక్కటి ఆరోగ్యాలతో నింపి మహిమ పొందండి. ఆర్థిక లేమిలో ఉన్నవారిని కలిమితో నింపి మహిమ పొందండి. చదువుతున్న బిడ్డల్లో మీ తోడుంచి కనికరం ఉంచండి. అలాగనే వివాహం కొరకు ఎదురుస్తున్న ఏమైనా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. చక్కటి ఆత్మీయ కుటుంబాలను అనుగ్రహించి మహిమ పొందండి. ఆ రీతిగానే వివాహమైన ఎన్నో ఏళ్ళు గడుస్తున్న సంతానం లేక బాధపడుతున్న మీ బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. చక్కటి గర్భ ఫలాలు అనుగ్రహించి మహిమ పొందండి. ప్రస్తుతం నిండు గర్భిణిలో ఉన్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని చక్కగా సుఖమైన నార్మల్ డెలివరీ అనుగ్రహించి మహిమ పొందండి. ఆ రీతిగానే కుటుంబంలో అల్లర్లు ఆటంకాలతో ఉన్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులకు పిల్లలకు తల్లిదండ్రులకు, అత్త కోడళ్లకు, కోడలు అత్తకు నైనా ఇలాగనే కుటుంబంలో ఒక్కొక్కరికి పడకుండా నాయన చిరాకుగా
విరక్తి కలిగి మా తండ్రి కుటుంబాలు వేరుగా ఉంటున్నటువంటి ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి. శాంతి సమాధానంతో నింపి, ఐక్యత కలిగి ప్రేమ సంతోషాలతో వారు ముందుకు సాగినట్లు ఆత్మకార్యాన్ని జరిగించమని అడుగుతూ వస్తున్నాం. ప్రభు సహాయం ఈ దిన దీవెనలతో మేము మహిమ పొందాం. కొన్ని రక్షకుడు యేసు ప్రభు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి బట్టి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.